అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు కదా. సో ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వీడియోలు అయితే కన్నా సో మనం 1 మంత్లోనే మనం 5 కేజీలు అనేది తగ్గచ్చు, అంటే 5 కేజీస్ అనేది తగ్గచ్చు 1 మంత్లో. సో నేను చెప్పే టిప్స్ అనేది మీరు కూడా ఫాలో అయినారు. నేను కూడా ఇంతకుముందు అయితే ఎక్కువ లావు ఉండేనండి. సో నా ఫ్రెండ్ అయితే చెప్పింది, సో నేను నా ఫ్రెండ్ చెప్పింది అయితే ఫాలో అయినాను. 1 మంత్ నుంచి కంటిన్యూగా నేను ఈ డ్రింక్ అనేది తాగుతూ ఉన్నాను. సో 5 కేజీ కంటే ఎక్కువే నేను తగ్గినాను అనమాట. సో నాకు యూస్ఫుల్ అయింది కదా, మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో అది డ్రింక్ ఏంది, మనం ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ. మనము ఫస్ట్ పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. సో పౌడర్ కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉలవలు వచ్చేసి 1 స్పూను. సో ఉలవలు అయితే అందరి ఎండల్లో అందుబాటులో ఉంటాయి. ఉలవలు అయితే 1 స్పూన్ తీసుకోండి. అలాగే చెక్క వచ్చేసి ఇంత 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. సో 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అలాగే వాంబు వచ్చేసి 1 స్పూను. సో వాంబు చాలా మంచిదండి. సో వాంబు అయితే తీసుకోవాలి. అలాగే సోంపు వచ్చేసి ఒక 2 స్పూన్లు అయితే తీసుకోవాలి. సోంపు అయితే కనుక సోంపు 2 స్పూన్లు తీసుకొని తర్వాత 1 స్పూను ధనియాలు అనేది తీసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము కొద్దిగా రోస్ట్ అనేది చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఎడలపాటి ఒక పెను అనేది పెట్టుకొని కొంచెం హీట్ అయినాక మనం అప్పుడు రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని సో కరెక్ట్గా మీరు ఒక డేట్ అనేది పెట్టుకొని ఈ పౌడర్ డ్రింక్ అనేది తాగండి. సో కరెక్ట్ ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తారో ఈ పౌడర్ వేసుకొని డ్రింక్ తాగేది, సో కరెక్ట్గా మీరు ఆ రోజు డేటు వారం అనేది కొంచెం రాసి పెట్టుకోండి. తర్వాత అదే నెక్స్ట్ వారం కానీ లేదంటే అదే డేట్కి కానీ ఒకసారి చెక్ చేసుకోండి. సో అప్పుడు ఇప్పుడు ఉండే వెయిట్కు తర్వాత మీరు 1 మంత్ ఈ డ్రింక్ అనేది ట్రై చేస్తారు కాబట్టి సో అప్పటికి ఇప్పటికి టాలీ వేసుకొని మీరు వెయిట్ అనేది చెక్ చేసుకోండి. అప్పటికి మీకు చేంజ్ అనేది కనొస్తుంది. సో ఆ మాదిరి పెట్టుకున్నారంటే మీకు వెయిట్ తగ్గేది లేదనేది మీకు తెలిసిపోతుంది. ఒక్క వారంలోనే మీకు చేంజ్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడైతే కనుక పెను అయితే కొంచెం హీట్ అనేది అయింది. హీట్ అయినాక మనము అన్నీ వేసేసుకోవాలి ఒకేసారి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకొని మనము కొద్దిగా మనం రోస్ట్ అనేది చేసుకోవాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. సో చాలా మంచిదండి, మనకు వెయిట్ అనేది తగ్గిస్తుంది. అలాగే మనకు ఎక్కువ మన బాడీలో కొవ్వు అనేది ఉంటుంది, ఆ కొవ్వును అనేది కరిగిచ్చేస్తుంది. మెయిన్ మనకు పొట్ట అనేది ఎక్కువ ఉంటుంది. సో పొట్ట అనేది మనకు తక్కువ అవుతుంది, అంటే కొవ్వు అనేది కరిగిపోయిందంటే మనకు పొట్ట అనేది సన్నబడి. మంత్ అనేది ఈ డ్రింక్ తాగినామంటే సో 5 కేజీస్ అనేది తగ్గచ్చు. ఛాలెంజ్ పెట్టుకొని నేనైతే ట్రై చేసినాను. సో 5 కేజీ కంటే ఎక్కువే తక్కువ. మనకి ఎక్కువ మెడ భాగము, చేతులు, తొడలు, అలాగే మనకు పొట్ట సైజు అంటే మనకి ఎక్కువ కొవ్వు అనేది ఉంటుంది. అక్కడే ఎక్కువ మనకు కొవ్వు అనేది పేర్కొంటుంది. సో ఆ కొవ్వు అంతా కూడా కరిగిచ్చేస్తుంది మనం ఈ డ్రింక్ తాగితే. సో ఇక్కడ చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. సో పూర్తిగా చల్లారినాక మనము అప్పుడు ఏం చేయాలని చెప్తాను. సో ఒక ప్లేట్లోకి చేంజ్ చేసేసుకొని కొంచెం చల్లారి పెట్టుకున్నాము. సో ఇదైతే కనుక పూర్తిగా చల్లారిపోయింది. చల్లారినాక చిన్నది మిక్సీ జార్ తీసుకొని సో మొత్తం కూడా అందులో వేసేసుకొని మనం మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి. ఎంత వీలవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ మాదిరిగా అయితే పౌడర్ అనేది చేసుకోవాలి. సో చిన్నది మిక్సీ జార్ తీసుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది. సో నాకైతే ఈ మాదిరిగా వచ్చింది. సో ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసి చూడండి. సో ఈ మాదిరి మిక్సీ పట్టినా మంచి వాసన అనేది ఉంటుంది మనకైతే కన్నా. సో చాలా మంచిదండి ఈ పౌడర్ అయితే. మొత్తం కూడా ప్లేట్లోకి తీసేసినాను. సో కొంచెం మనం మిక్సీ పట్టినాక కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి అనేది తగ్గినాక ఒక చిన్న బాటిల్ అనేది వెత్తి పెట్టుకోవాలి. సో డైలీ కూడా మనము 1 స్పూన్ వాడితే సరిపోతుంది. సో నాకు కరెక్ట్గా ఇదైతే ఒక 5 రోజులు అయితే వచ్చేదండి. 5 రోజుల కంటే కొంచెం ఎక్కువ. సో మనం నెలకు సరిపడా కూడా చేసుకోవచ్చు. చూడండి నేను ఇంతకుముందు పౌడర్ అయితే చేసి పెట్టినాను, అది కూడా చూపించాను. వాడే పౌడర్ ఇదేనండి. బాటిల్ అయితే కొద్దిగా ఉంది చూడండి. సో ఇదైతే ముందే చేసి పెట్టినాను. సేమ్ పౌడర్
సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసి నేను పౌడర్ అనేది చేసినాను, ఇంకా కొద్దిగా అయితే ఉంది. సో ఈ పౌడర్ కూడా ఇందులో వేసేస్తాను. సో 1 మంత్ నుంచి నేనైతే ఈ పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను, డ్రింక్ లాగా తాగుతూ ఉన్నాను. చాలా మంచిదండి. సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో వెయిట్ మనం తగ్గుతాము, 1 మంత్లోనే 5 kgs అనేది తగ్గుతాము. సో మనం ఈ పౌడర్ వేసుకొని ఎలా మనము డ్రింక్ లాగా ఎట్లా తాగాలి అనేది కూడా చెప్తాను. మొత్తం వేసేసిన చూడండి, పౌడర్ అయితే ఈ మాదిరిగా ఉంది, మంచి స్మెల్ అనేది ఉంటుంది. సో గోరువెచ్చగా నీళ్ళు అనేది కాంచుకోవాలి, వేడి నీళ్ళు అయితే తీసుకోవాలా. సో మనము ఒక గ్లాస్కి అనేది వేసుకోవాలి, కరెక్ట్గా ఒక గ్లాస్ అనేది ఉండాలి మనకు. ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని 1 స్పూన్ అనేది వేసుకోవాలి మనము. ఈ పౌడర్ అయితే ఈ మాదిరి వేసేసుకొని మూత పెట్టేసుకొని మార్నింగ్ అనేది తాగాల. సో నైట్ టైంలో మనం వేడి నీళ్ళల్లో 1 స్పూన్ ఈ పౌడర్ వేసి పెట్టేసి తర్వాత మార్నింగ్ మనం ఏం తినకుండా పరగడుపుని ఈ నీళ్ళు అనేది తాగల. బ్రష్ వేసుకుని వెంటనే మనం ఈ నీళ్ళు అనేది తాగేసి గంట తర్వాత మనము టీ కానీ లేదంటే ఏదైనా మనము టిఫిన్ కానీ తినచ్చు. సో మార్నింగ్ అనేది తాగల ఈ డ్రింక్ వచ్చేసి. సో ఇప్పుడైతే కన్నా మార్నింగ్ అయింది చూడండి. ఇప్పుడు నైట్ అయితే వేసి పెట్టినాను, ఇప్పుడైతే మూత తీర్చాను చూడండి. ఈ మాదిరిగా అయితే మనం మార్నింగ్ అనేది తాగల. సో మార్నింగ్ టైంలో వేరే గ్లాస్ అనేది తీసుకొని ఫిల్టర్ అనేది చేసుకోవాలి. సో నైట్ వేడి నీళ్ళల్లో వేసి పెట్టేసి మార్నింగ్ అనేది తాగల మనం. సో మనకు కలర్ అనేది ఈ మాదిరిగా ఉంటుంది. సో ఇందులో కావాలంటే మనం లెమన్ అనేది కూడా పిండుకోవచ్చు, లెమన్ వద్దనుకుంటే అలాగైనా మనం తాగొచ్చు. సో మీరు ఈ డ్రింక్ తాగే రోజు ఆ వారము డేట్ అనేది రాసి పెట్టుకోండి. అలాగే ఫస్ట్ టైం మీరు తాగుతారు కాబట్టి ఆ రోజు అనేది వెయిట్ చెక్ చేసుకోండి. సో 1 మంత్ మీరు తాగేసి సేమ్ డేటు అదే రోజు ఏమొచ్చిందో ఆ డేట్ ప్రకారం చూసుకొని తర్వాత ముందు ఉన్న వెయిట్ ఇప్పుడు మీరు చెక్ చేసుకునే వెయిట్ అనేది చెక్ చేసుకోండి. సో ఎందుకంటే మనం తాగేటప్పుడు ఒకసారి వెయిట్ చెక్ చేసుకోవాలా, తర్వాత మనం 1 మంత్ వాడినాక మళ్ళీ మనం వెయిట్ అనేది చెక్ చేసుకోవాలా. సో అందుకని నేను చెప్తా ఉన్నాను, మీరు తాగే రోజు అలాగే డేట్ అనేది రాసి పెట్టుకొని ఆ రోజు ఎంత వెయిట్ ఉన్నారో అది కూడా రాసి పెట్టుకొని తర్వాత 1 మంత్ మీరు యూజ్ చేసినాక అప్పుడు చెక్ చేసుకోండి అంతా కూడా ఎంత మీరు తగ్గినారనేది అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకేనా? సో మనం డ్రింక్ అనేది ఈ మాదిరిగా నైట్ టైంలోనే వేడి నీళ్ళలో వేసి పెట్టుకొని మార్నింగ్ అనేది ఫిల్టర్ చేసుకొని మనము తాగల. సో ఇందులో లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు, అలాగే మనము అన్నీ కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది, ఏం సేదు కానీ ఏమి ఉండదు, మంచి స్మెల్లే ఉంటుంది మనకేమో. సో జీరా ఓన్లీ మనం కాంచుకొని తాగుతాం కదా, అదే స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. సో ఎవరైనా తాగొచ్చునండి, వెయిట్ మనం తగ్గాలనుకునే వాళ్ళు ఎవరైనా తాగొచ్చు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. చూడండి అయిపోయింది. సో డైలీ కూడా మనము మార్నింగ్ మనం బ్రష్ చేయొచ్చని మార్నింగే తాగేసి 1 అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ సో ఏదైనా మనము సాలెడ్ కానీ స్నాక్స్ ఏదైనా తినాలనుకుంటే అప్పుడు తినచ్చు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ మాదిరిగా మనం బయట నుంచి తెచ్చుకునే వస్తువులు ఏం లేవు, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా ఈ మాదిరిగా ట్రై చేయండి, మీరు కూడా వెయిట్ అనేది తగ్గుతారు. ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.